చాలా. యాక్చువల్లీ ఫోక్ యాక్టర్ కార్తిక్ రెడ్డితో హా, మీ బాండింగ్ ఏంటి? నా ఎలా? కొడుకు ఆ? నా కొడుకు అవునా? ఎలా మీ ఇద్దరికి? నార్మల్ గా టిక్ టాకే టిక్ టాక్ లో వాడు సేమ్ నాకు డిబేట్ చేసేవాడు. డ్యూయెట్లు చేసేవాడా నీకు? డిబేట్ ఓకే, చేసేవాడు, ఓకే. సేమ్ స్టైల్లో చేసేవాడు. ఉమ్, వీడు ఎవర్రా బాబు బాగా చేస్తున్నాడు ఇలా గానీ. సై టీవీలో అప్పుడు ఒక సాంగ్ ఉండే, ఉమ్, ఉమ్, మెసేజ్ చేశాను అన్నకు చూపిస్తే ఓకేరా బాగున్నాడు చేపిద్దామంటే, అప్పుడు నాతో ఒక సాంగ్ చేస్తావా అంటే, అక్క నువ్వు నాకు మెసేజ్ చేసావా? ఓకే వస్తే లాక్డౌన్ అప్పుడు ఉమ్. వాడు హైదరాబాద్ నుంచి అక్కడికి పెద్దపల్లికి బండి మీద వచ్చాడు. ఆ, వచ్చిన తర్వాత నీది మనసు నాని నానకలది ఆ సాంగ్ చేసాం, అప్పుడు హిట్ సాంగ్ అది. నువ్వు పాడతావా? ఓ అబ్బా పాడు ఊరికే అలాగన్నారు. ఏదో ఒక సాంగ్ నువ్వు చేసిన ఈ 2000 సాంగ్లో నీకు నచ్చిన సాంగ్ ఒక్కసారి పాడవా జాను? యాక్చువల్లీ నేను ఎప్పుడు లాస్ట్ పడతా అప్పుడు ఆలోచించి మంచి లాస్ట్ పడతాను. పాడతాను. షాక్ అయ్యావా? అలాగా వాడు మంచి బాండింగ్ నాకు. ఉమ్, ప్రతిరోజు ఫోన్ చేస్తాడు, ఉమ్. తిన్నామమ్మా, ఎక్కడున్నామమ్మా, జాగ్రత్త Still. అమ్మా. స్టిల్ ఇప్పటికీ అసలు సచ్చిదాకా మేము విడిపోమా. ఇప్పుడు ఒకసారి ఫోన్ చేసాడా ఇప్పుడు ఏమైనా? చేసే ఉంటాడు కదా. Maybe. వీడియో కాల్ చేశాడు వచ్చే ముందు, అమ్మ ఎక్కడున్నావు అంటే ఇలా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రా శివగారి అంటే, శివగారి దగ్గరికి వెళ్తున్నావా, జాగ్రత్త అమ్మా అన్నాడు. చాలా బాగుంటాడు. అవును. అంటే వాళ్ళకి అక్క ఉంది, ఆయన కూడా నన్ను ఒక సొంత అక్కలాగా అమ్మానే పిలుస్తాడు. ఎప్పుడు అమ్మానే పిలుస్తాడు. మంచి సర్కిల్ మంచిగా ఉంది, మంచిగా. అమ్మో నాకు డబ్బు పరంగా లేకపోతే ఇంకేదో ఇండస్ట్రీ పరంగా నాకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా, నేను బాధపడితే నా చుట్టూ ఎంతమంది ఉంటారు తెలుసా? ఇప్పుడు నేను బాధపడుతున్నాను, నేను ఎక్కువ ఒక్కదాన్నే ఉంటాను కదా, లిడీ నేనే, నాకెవరు ఉండరు. సో నైట్ ఏంటంటే అన్ని ఆలోచనలు వస్తాయి మనకి. నాకు కూడా రాత్రి అయితేనే గుర్తొస్తాయి ఆలోచనలు. అలా ఉన్నప్పుడు నాకు సైడ్ డాన్సర్లు అన్నాను కదా, నేను అదృష్టవంతుని శివ గారు, నిజంగా చెప్తాను ఈ విషయంలో. పేర్లు కొందరు మర్చిపోవచ్చు, రే ఫీల్ గా కంటారు చంపేస్తారు. శాండీ, దీపక్, ఉమేష్, తిలక్, ఇంకెవరు, ధర్మ, రాజారం, ఇలా చాలా మంది ఉన్నారు. సంతు, రాజు, సిరి, మానస, జోష్న, ఇంకెవరు, పరమేశ్వరి, ఇలా చాలా మంది ఉన్నారు పేర్లు. వీళ్ళందరూ ఒకసారి వచ్చేస్తారా నీ దగ్గరికి? అయ్యయ్యో ఒక్క ఫోన్ కూడా. ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ ఉందా? ఒక సిచ్యువేషన్ లో నీ దగ్గరికి వచ్చిన సిచ్యువేషన్? చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక సిచ్యువేషన్ లో వచ్చిన సిచ్యువేషన్ చెప్పు. నార్మల్ గా కామెంట్స్ వచ్చాయి ఒక రోజు. కామెంట్స్ గురించి నేను ఎక్కువ బాధపడేదాన్ని. పట్టించుకుంటావా కామెంట్లని? ఫస్ట్ పట్టించుకున్నాను, తర్వాత పోరా అనుకున్నాను. అప్పుడు ఏడ్చుకున్నప్పుడు నేను ఫుల్ ఏడ్చేదాన్ని. ఏడ్చినప్పుడు వీళ్ళందరూ కొంచెం అక్కడక్కడే ఉంటారు కదా షూట్స్కి వచ్చినప్పుడు, కానీ ఫోన్ చేస్తారు ఒకరు, నా వాయిస్ వింటారు, ఒక్కొక్కరికి ఫోన్ చేస్తారు, కరెక్ట్ హాఫ్ అన్ అవర్ లో ఉంటారు, ఇలా చుట్టూ ఉంటారు. ఏమైందమ్మా, ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు అక్క, మేము ఉన్నాం అక్క, ఇలా కూర్చుంటారు. నాకు వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇంకా ఏడుపు వస్తుంది అని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఎడుతా ఉంటారు. అందరూ ఇప్పుడు నేను ఇలా చైర్లో కూర్చున్నానా, రౌండ్ ఇలా నిల్చుంటారు, ఇలా రౌండ్ గా కొంతమంది నిల్చుంటారు, కొంతమంది కూర్చుంటారు, ఏడ్చేస్తారు. వాళ్ళు కూడా ఏడ్చేస్తారు. నిజంగా చెప్తున్నాను, నేను నా లైఫ్ లో వీళ్ళు దొరకడం ఫుల్ హ్యాపీ. వాళ్ళు ఎక్కడున్నా సరే ఫోన్ చేస్తారు. నేను ఒకవేళ స్టేటస్ డల్గా పెడితే, ఏమైందక్క, ఎందుకు అలా ఉన్నావు, ఏడవద్దక్క, మేము ఉన్నాం కదా. వాళ్ళు ఉంటారు ఉండరు తర్వాత సంగతి, ఎవరు పర్మనెంట్ గా ఎవరితో ఉండరు. నేను ఉంటాను. సరే ఇప్పటి నుంచి చూస్తాను మెసేజ్ వస్తుందా, కాల్ వస్తుందా, అలాగా నాతో బాగుంటారు. యాక్చువల్లీ రంగు సీతమ్మ సిరీస్ ఎన్ని 9? 10 ఎందుకు అన్ని రీజన్ ఏంటి అన్ని తీయడానికి? ఏమో ప్రొడ్యూసర్ కి తెలియాలి, మనకి తెలియదు. అంటే అది లవ్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు ముస్లింలో అయ్యే వారికి ఎలా ఉంటది అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని చేశారనమాట. మనం ముస్లింలో కూడా చేసాం. ఇప్పుడు నువ్వు ముస్లిం అయిన తర్వాత కూడా సిరీస్ చేశాను, అయిపోయింది. ముసలి గెటప్ వేసుకొని చేసాము. ముసలి గెటప్ కాదు, ఇంకా చేయాల్సింది నీ జర్నీని అలా తీసుకోవాల్సింది. నేను ఇప్పుడుదాన్నే ముసలిదాన్ని అవుతానా, ఇప్పుడు కాను, చాలా టైం ఉంది దానికి. ఇంకా అయిపోయిందా? అయిపోయింది. మూవీస్ లో చేసే ఆలోచన ఏమైనా ఉందా? ట్రై చేస్తున్నావా? ట్రై చేశాను, వచ్చాయి 2-3. ఇప్పుడు వచ్చాయి ఏంటి చెప్పకూడదు, చెప్పకూడదు. ఓకే. వచ్చాయి కానీ డీకి రాకముందుకే నాకు వచ్చాయి సాంగ్స్ వచ్చాయి, కానీ కొంచెం డ్రెస్సింగ్ వాళ్ళు వేసుకోమంటారు కదా. ఓకే, ఈ సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ లో స్పెషల్ సాంగ్స్ లో డ్రెస్సింగ్ ఉంటాయి. అమ్మో నేను అవి వేయనండి సారీ అని చెప్పాను. నీకు అలాంటి రోల్ ఇప్పుడు వచ్చిన చేయవా? ఎంత పెద్ద మూవీ అయినా, ఎంత పెద్ద మూవీ వచ్చి నువ్వు నార్మల్ గా ఇక్కడ వరకు వేసుకోమన్నా నేను చేయను, దండం పెట్టేస్తా.
అవునా? చేయను, అస్సలు చేయను, డీలో కూడా ఇప్పుడు సాంగ్ చేయనట్టున్నా? అస్సలు చేయను. ఓన్లీ నార్మల్ గా నడుము కనిపించేది, నడుము కూడా అది ఇంతే కనిపించేది చేశాను. ఓకే. ఇంత అది కూడా తప్పని పరిస్థితిలో ఆ! ఆ కాస్ట్యూమ్ వేసుకోవాలంటే మాస్టర్ మాస్టర్ అని డోలే డోలే సాంగ్ మీరు చూసారు కదా, అవునవును. ఫుల్ డ్రెస్ వేసుకొని చేశారు, రెడ్ కదా మాస్టర్స్ అది? కూడా అన్నారు. అవును. ఇక మూవీ ఇండస్ట్రీలో నీకు క్లోజ్ ఎవరు? సినిమా ఇండస్ట్రీలో నాకెవరు తెలీదు అంత. ఇప్పుడు శేఖర్ మాస్టర్. అయ్యయ్యో, గణేష్ మాస్టర్ కూడా క్లోజే, హన్సిక గారు కూడా క్లోజే. ఓకే. దీని గురించి యాక్చువల్లీ నేను మాట్లాడతాను. దీని గురించి ఒక సందర్భం ఉంది. ఓయమ్మ. ఓకే. మీరు అందరు టార్గెట్ చేసేది అదే. లేదు.